Brought to you by V-Guard. విశాఖ బీజేపీ ఎంపీ టికెట్ కోసం జీవీఎల్ వర్గం ఢిల్లీలో లాబింగ్ చేస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీకి విశాఖ బీజేపీ నేతలు చేరుకున్నారు. బిఎల్ సంతోష్ ను కలిశారు విశాఖ బీజేపీ నేతలు. విశాఖ టికెట్ జీవీఎల్ కి ఇవ్వాలని నేతలు కోరారు. విశాఖలో బీజేపీని కాపాడాలని నేతలు ఆందోళన చేస్తున్నారు. జేపీ నడ్డాను కూడా కలవనున్నారు నేతలు. విశాఖ బీజేపీ ఎంపీ టికెట్ కోసం జీవీఎల్ వర్గం ఢిల్లీలో లాబింగ్ చేస్తోంది. ఢిల్లీకి విశాఖ బీజేపీ నేతలు చేరుకున్నారు. బిఎల్ సంతోష్ ను ఇప్పటికే కలిశారు విశాఖ బీజేపీ నేతలు. ఇక విశాఖ టికెట్ జీవీఎల్ కి ఇవ్వాలని నేతలు కోరారు. విశాఖలో బీజేపీని కాపాడాలని నేతలు ఆందోళన చేశారు. జేపీ నడ్డాను కూడా నేతలు కలవనున్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా ఈసారి విశాఖ టికెట్ జీవీఎల్ కు వస్తుందని ఆశించారు. జీవీఎల్ ఎప్పటి నుండో అన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ప్రతి కార్యక్రమంలోనూ ముందున్నారు. అయితే అనూహ్యంగా జీవీఎల్ కి టికెట్ కేటాయించలేదు బీజేపీ. కానీ బీజేపీ కార్యకర్తలు మాత్రం జీవీఎల్ కే టికెట్ కేటాయించాలంటూ ఢిల్లీ చేరుకున్నారు. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, బీజేపీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు, లాబింగ్ చేస్తున్నారు. మరి బీజేపీ నిర్ణయం మార్చుకునే అవకాశం ఏమన్నా కనిపిస్తోందా? విశాఖ బీజేపీ నేతలు అయితే తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే జీవీఎల్ గత 3 సంవత్సరాలుగా విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని తన నివాసాన్ని కూడా అక్కడికి మార్చుకుని ఆ ప్రాంతంలో లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో గత 3 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో అక్కడున్న స్థానిక నాయకత్వానికి బీజేపీ కార్యకర్తలకి చాలా దగ్గరయ్యారు. ప్రజల సమస్యలు, అలాగే ఉత్తరాంధ్ర కొన్ని కులాలకు సంబంధించిన ఓబీసీ స్టేటస్ కి సంబంధించిన అంశాలు, వీటన్నిటిని కూడా ఆయన లేవనెత్తుతూ వచ్చారు. విశాఖ అభివృద్ధి కోసం పార్లమెంట్ లో మాట్లాడుతూ వచ్చారు. సో అటువంటి నేతకి ఇప్పుడు విశాఖని బీజేపీ తమ కేటాయించిన 6 సీట్లలో భాగంగా విశాఖను తీసుకోకపోవడం వల్ల ఆయనకి ఇప్పుడు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీన్ని అక్కడ స్థానిక నాయకత్వం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అరుణ్ సింగ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విశాఖపట్నం వచ్చినప్పుడే ఆయనకి నిరసన సెగ వ్యక్తమైంది. ఇప్పుడు అక్కడి నుంచి నేతలు గత 2 రోజుల క్రితమే ఢిల్లీ చేరుకుని బీజేపీ అధిష్టానం పెద్దల్ని కలిసి తమ వంతు ప్రయత్నాల్లో భాగంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ని కలిశారు. బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్ మహేంద్రనాథ్ పాండేను కలిశారు. అలాగే మరికొంతమంది హెడ్ క్వార్టర్స్ లో ఉన్న నేతల్ని కలిసి తమ ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు, ఆల్రెడీ కేటాయించిన నియోజకవర్గాల్లో కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అసెంబ్లీ స్థానాల్లోనూ మార్పులు చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో విశాఖను ఆ మార్పులు చేర్పుల్లో భాగంగా బీజేపీ తీసుకుని జీవీఎల్ కు టికెట్ కేటాయించాలన్న డిమాండ్ ఈ విశాఖ బీజేపీ నేతలు చేస్తున్నారు. ఎస్ మహాత్మా. Brought to you by V-Guard.